బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని కూటమి ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా కూటమి ప్రభుత్వంలో కమ్మవారి హవా కొనసాగుతుంది అని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి. మొత్తంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అనేది కూడా ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది. ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంటోంది, కులాలకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి అంటూ జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. పని చేసే వారికి అవకాశాలు కల్పించాలి అని, కులాలను బట్టి కాదు అని ఘాటుగా కామెంట్స్ చేశారు. తిరుమలలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొత్తానికి ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో అనేది కూడా ఆసక్తికర పరిణామంగా ఉంది. ఏపీలో అధికార కూటమి పాలన సాఫీగా సాగుతోంది అని భావిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా స్పష్టమవుతుంది. తిరుమలలో జరిగిన బీజేపీ నేతల సమావేశం ఆ విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూటమిలోని పార్టీల మధ్య ఉన్న గ్యాప్ ను ఎత్తి చూపుతున్నాయి. ఈ సమావేశంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వం ఇంకా కమ్మగానే ఉంటుంది, కులాలకు సంబంధం లేకుండా అందరినీ సమానంగా చూడాలి అంటూ ఆయన పరోక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యతపై చురకలంటించినట్టుగా కనిపిస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాలకు సమాన అవకాశం కల్పించాలి అని, కేవలం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత దక్కడం సరికాదు అని ఆయన అభిప్రాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ఇక కూటమిలో తమ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ బీజేపీ నేతలు కీలక కామెంట్స్ చేశారు. ఏపీలో బీజేపీ మద్దతు లేనిదే తెలుగుదేశం, జనసేన పార్టీలు లేవు అని, కూటమికి అసలు పునాదే బీజేపీ అని వారు స్పష్టం చేశారు. కేంద్రంలో తమ ప్రభుత్వం ఉన్నందునే రాష్ట్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమవుతుంది అని వెల్లడించారు. మనమే కూటమిలో ప్రధానం అనే భావన క్యాడర్లోకి బలంగా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇక తిరుమల కల్తీ నెయ్యి అంశంపై కూడా ఆదినారాయణ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. దొరికారు దొంగలు, కానీ తప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ నేతలు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో జంతువుల కొవ్వు లేకపోతే వైసీపీ నేతల కొవ్వు ఉండవచ్చు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టం నుంచి తప్పించుకోలేరు అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఇతర నేతలు పాల్గొనగా ప్రస్తుత ప్రభుత్వంలో బీజేపీ క్యాడర్ను ఆశించిన స్థాయిలో గుర్తింపు రావడం లేదు అనే ఆవేదన వారిలో వ్యక్తమవుతుంది. ఇక కూటమి ప్రభుత్వం కోసం కష్టపడిన బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు పదవుల పంపకాల్లోనూ ఇతర అవకాశాల్లోనూ ఎక్కువ ప్రాధాన్యత కల్పించాలి అని డిమాండ్ చేశారు. బీజేపీ క్యాడర్ ప్రయోజనాల కోసం గట్టిగా పోరాడాలి అని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి అని తీర్మానించుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కూటమిలో సరైన పొంతను లేదు అని, కూటమిలో కుమ్ములాట జరుగుతుంది అనడానికి ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనంగా నిలిచినట్టుగా విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఆ కమ్మతో కాలహస్తి ఆనందం అన్న ఎట్లుంది అని ప్రభుత్వం పైన పాలనని. నేను గజ్జల మల్లారెడ్డి గారు ఇప్పుడు 83 అధికార పార్టీ ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఎట్లుంది అంటే ఆయన చెప్పినాడు బాగా కమ్మగా ఉందని. ఇప్పుడు కూడా ఇంకా కమ్మగానే ఉంది. అట్లే అది పోవాలా, కమ్మటి పరిస్థితి పోవాలా. అందరం ఒకే కులంలో అందరూ పనిచేసే వాళ్ళందరికీ ఎవరు గట్టిగా పనిచేస్తారో వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అంటే మీకు అర్థమేంటది అది కమ్మగా ఉండడం అంటే? ఆ కమ్మతో పాటు అందరం ఉన్నాము ఇక్కడ కులాలు మతాలు కాదు. ఆ కూటమిలో మన బీజేపీ పార్టీ అందరికంటే మనం లేనిది ఈ యొక్క రాష్ట్రంలో బీజేపీ లేనిది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ లేదు. మనమే ప్రధానం, మన తర్వాతనే కాలం